హరి ఓం. సమతంతుల్లి పురాణ పంక్తులు ఇతిహాస శ్రేణులం ధర్మశాస్త్రములన్ నీవు ఉపన్యసింపుదువు. వేదవ్యాసముఖ్యుల్ మునుల్ సుమతుల్ సూచినవెన్ని అన్నియును తోచున్నీమదిన్ తత్ప్రసాదముంజేసి ఎరుంగనేర్తువు సమస్తంబున్బుధేంద్రోత్తమ. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొత్త ఉత్తమ గోష్ఠిన్. అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు గ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటింబొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. వరగోవింద కథాసుధారస మహావర్షోరుధరా పరంపరలంగా కబుధేంద్ర చంద్ర. ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజనుః సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషకనద్దవానలంబారునే. భూషణములు వాణికి అఘశోషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణముల్. కలిదోష నివారకమై అలఘుయశల్వగడు నట్టి హరికథనము నిర్మలగతి కోరెడు పురుషుడు. వెలయగనెవ్వాడు తగిలి వినడు మహాత్మా. హరినామ కథన దవానల జ్వాల చేకాలవే ఘోరాఘకాననములు. వైకుంఠ దర్శన వాయు సంఘంబు చేతొలగవే భవదుఃఖతో యదములు. కమల నభధ్యాన కంఠీరవంబు చేకూలవే సంతాప కుంజరములు. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతి మిరతతులు. నలిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు. వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతధీ సమేత. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓ సూత, ఆ మైత్రేయుడు విదురుడు కూడా ఆ గంగానదీ హరిద్వారంలో గంగానదీ తీరంలో వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకునేటువంటి మాటలు మామూలుగా అయినటువంటి మాటలు కావు. అవన్నీ కూడా గంగ ఏ విధంగా అయితే పాపాలన్నిటినీ తుడిచేసి పవిత్రం చేస్తుందో అలాంటి పవిత్రం చెయ్యగలిగినటువంటి పాపాలను పోగొట్టగలిగినటువంటివి ఈ శ్రీ మహావిష్ణువు యొక్క కథలు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఆ కథల గురించే మాట్లాడుకొని ఉంటారు కదా. అటువంటి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ కథలను మాకు నీవు వినిపించవయ్యా అని చెప్పి సూత మహర్షిని సౌనికాది మహర్షులు ఆ నైమిషారణ్యంలో అడిగిన తరువాత 20వ అధ్యాయంలో 6వ శ్లోకం ఈ విధంగా ఆ సౌనికుడు సూతితో అన్నాడు. తానః కీర్తయం భద్రం తే కీర్తన్యోదార కర్మణః రసజ్ఞః కోను తృప్యేత హరిలీలామృతం పిబన్. వసుత, కీర్తించదగినటువంటి గొప్ప లీలలు కలిగినటువంటి వాడు కదా శ్రీహరి. ఆయన యొక్క కథలన్నీ మాకు వినిపించు. నీకు మంగళమొగ్గాక. ఆ కథలు చెప్పడం వల్ల వినేటువంటి వాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళకి కూడా మంగళాలు కలుగుతాయి కదా. తరువాత రసజ్ఞుడైనటువంటి వాడు ఎవడైనా సరే శ్రీహరి యొక్క లీలల్ని, శ్రీహరి యొక్క గాథల్ని, శ్రీహరి యొక్క ప్రభావాన్ని, అమృతప్రాయమైనటువంటి దానిని ఎవరైతే
వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారో సేవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి తృప్తి అనేటువంటిది ఉండదు. ఎంతైనా సరే ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఎంతైనా సరే వినాలి అనిపించేటువంటి కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథలు శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి కథలు కాబట్టి ఆ కథలను మాకు వినిపించు అని చెప్పి సౌనికుడు ఈ విధంగా అన్నాడు. కీర్తన్య ఉదారకర్మణ, కీర్తన్య ఉదారకర్మణ, కీర్తించదగినటువంటి, కీర్తన్య అంటే కీర్తించదగినటువంటి, ఉదారకర్మణ ఉదారమైనటువంటి లీలలు చేసేటువంటి వాడు, లేకపోతే ఉదారమైనటువంటి కర్మలు చేసేటువంటి ఆ శ్రీహరి యొక్క తాహ, ఆ శ్రీహరి యొక్క గాథలను నహ మాకు కీర్తయ కీర్తించుము, కీర్తించుము అనేటువంటి పదం వాడారు. తానహ కీర్తయ భద్రంతే, వాటిల్ని కీర్తించు అన్నాడండి. ఎందుకంటే చెప్పు అనొచ్చు కదా, బ్రూహి అనొచ్చు కదా, లేకపోతే ఆహా అనొచ్చు కదా, కీర్తయ కీర్తించు అని ఎందుకన్నాడు అంటే ఎప్పుడైతే ఒక మహత్తరమైనటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటామో చెప్తామో ఆ చెప్పేటువంటి ఆ మాటలలో ఒక శ్రద్ధ, ఒక ఇంట్రెస్టు, ఒక భక్తి, ఒక ఆర్తి, ఒక ఇన్వాల్వ్మెంటు ఉంటుంది చెప్పేటువంటి మాటల్లో. కాబట్టి అలాగ శ్రద్ధ, భక్తి, ఇన్వాల్వ్మెంటు, ఆర్తి, దాని నుంచి మనం ఆనందం పొందడం అనేటువంటి ఇవన్నీ కలిసినటువంటి ఆ మాటలను కీర్తన అంటారు. అంతేగాని కీర్తయ చెప్పడం అనేటువంటిది కాదు. ఇప్పుడు ఆ మహర్షులు ఏమడిగారు, నహ కీర్తయ, ఆ కీర్తన దానిని నువ్వు కీర్తించు. ఎవరికి ఉదారకర్మణ, ఉదారకర్మలు చేసేటువంటి ఆ పరమాత్మ యొక్క శ్రీహరి యొక్క గాథలను మాకు వినిపించవయ్యా అన్నారు. అందువల్ల మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం మామూలుగా ఉండేటువంటి మనుషుల గురించి ఏవో మాటలు మాట్లాడేసుకుంటాం. అవి వాటిని కీర్తనలు అనరు, వాటిని సొల్లు కబుర్లు అంటారు. కాబట్టి అవి కావు. భగవంతుడి యొక్క మాటలు చెప్పేటువంటి వాడు, వినేటువంటి వాళ్ళ యొక్క స్టేటస్, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఒక హయ్యర్ లెవెల్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రభావం చెప్పేటువంటి వాడిలోనూ కలుగుతుంది, వినేటువంటి వాళ్ళలోనూ కలుగుతుంది. ఇలాగా ఆ ప్రభావాన్ని కలిగించేటువంటి దాన్ని కీర్తన అంటారు. కాబట్టి తానహ కీర్తయ భద్రం తే, అలాగ చేయడం వల్ల నీకు మంగళాలు జరుగుతాయి, నీకు శుభమగుగాక అని చెప్పి అంటూ రసజ్ఞ కోను తృప్యేత హరిలీలామృతం పిబన్, హరిలీలామృతం పిబన్, హరి యొక్క లీలామృతం, ఆయన చేసేటువంటి లీలలున్నాయే, ఆయన చేసేటువంటి కర్మలున్నాయే, ఆయన చేసేటువంటి పనులున్నాయే, ఆ పనులన్నీ కూడా అమృతప్రాయమైనటువంటివి, అంటే మృతం లేనటువంటివి. అవి ఒకనాడు ఉండి మరొక నాడు పోయేటువంటివి కావు. అమృతం అంటే మృతం, చావు లేనటువంటివి. అందువల్ల ఏమిటి, ఇప్పుడు భాగవతం కానీ, రామాయణం కానీ, భారతం కానీ, వేదాలు కానీ ఇవన్నీ కూడా అమృతప్రాయములైనటువంటి, అవి ఎప్పుడో ఒకనాడు ఉండి మరొక నాడు పోయేటువంటివి కావు. సాధారణంగా మనం వినేటువంటి కథలు కానీ, సినిమాలు కానీ, మనం చదివేటువంటి మామూలు పనికిరానటువంటి కవిత్వాలు కానీ ఇవన్నీ కూడా మృతప్రాయాలు. అవన్నీ అప్పుడు ఏవో పుడతాయి పోతూ ఉంటాయి. కానీ ఇవి ఎప్పటికీ ఎల్లకాలం కూడా ఉండేటువంటివి. ఏమిటి ఈ భాగవతంలో రామాయణంలో చెప్పినటువంటిది ఏమిటి, పరమాత్మ యొక్క గాథలు కాబట్టి, ఆ లీలలు కాబట్టి, ఆ పనులు కాబట్టి హరి లీలామృతం పిబన్, అటువంటి ఆ హరి యొక్క ఆ అమృతప్రాయమైనటువంటి పిబన్ ఎవరైతే తాగుతారో రసజ్ఞ, ఆ రసానుభూతి చెందగలిగినటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళకి కతృప్యేత, వాళ్ళకి ఇంక తృప్తి ఉంటుంది, ఇంకా ఇంకా వినాలని అనిపిస్తోంది. కాబట్టి ఎంతకాలం పాటు ఎంతమంది చెప్తున్నా భాగవతం కానీ, రామాయణం కానీ వినగలుగుతున్నాము అంటే దాంట్లో తృప్తి లేదు. కాబట్టి రసజ్ఞ అన్నారు. అంటే ఆ అనుభూతిని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఇదేదో మామూలు కదండి, ఇదేదో బాగానే ఉంది, సరే మిగతా మన పనులు మన మాటలు మనం కబుర్లు చెప్పేసుకుందాం అనుకునేటువంటిది కాదు.
అందులో ఉండేటువంటి ఆ ఆనందాన్ని, రసము అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి అనుభవాన్ని రసము అంటారు. రసజ్ఞ అంటే మామూలుగా రసాన్ని, ఆ రుచిని తెలుసుకునేటువంటిది ఏమిటంటే నాలుక. అది మామూలుగా రసజ్ఞ అంటే నాలుక అని ఒక అర్థం ఉంది. రసజ్ఞ అంటే ఆ కథల్లో ఉండేటువంటి మాధుర్యాన్ని, అమృతత్వాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళని రసజ్ఞులు అంటారు. అటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా తృప్తి అనేటువంటిది ఉండదు. కాబట్టి తృప్తిని ఇంకా హయ్యెస్ట్ స్టేట్లోకి తీసుకెళ్ళేటువంటివి ఆ కథలు అని చెప్తూ ఉదార కర్మణ అన్నాడు. ఉదార కర్మణ అంటే ఉదారుడు అని మామూలుగా ఆయన చాలా ఉదారంగా ఉంటాడండి అంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే దాత అని అర్థం. మామూలుగా అన్నీ ఇస్తూ ఉంటాడు ఆయన, ఉదారంగా అన్నీ పంచులు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, అవి ఇస్తాడు, ఇవి ఇస్తాడు అనేటువంటి సామాన్యమైనటువంటి అర్థం. తరువాత దియత్తిచుదార అని అంటే ఏమిటి? ఔన్నత్యాన్ని పొందినటువంటి వాడు అంటే హయ్యెస్ట్ స్టేట్కి వెళ్ళినటువంటి వాడు. ఔన్నత్యం అంటే పెద్ద స్టేట్కి వెళ్ళడం అని కదా అర్థం. మామూలుగా ఉన్నతమైనటువంటి పదవి అంటాం కదా ఔన్నత్యము. ఉదయత్తి ఇది ఉదార అంటే ఏమిటి? ఔన్నత్యాన్ని చెందినటువంటి వాడు అంటే ఉత్తమమైనటువంటి హయ్యెస్ట్ స్టేట్కి వెళ్ళినటువంటి వాడిని ఉదారుడు అంటారు. అటువంటి వాడు ఎవడు? భగవంతుడు తప్ప మరెవరు కాదు. హయ్యెస్ట్ స్టేట్లో ఉండేటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఆయన నిత్యుడు, శుద్ధుడు, ముక్తుడు, శుద్ధుడు. కాబట్టి అటువంటి స్థితిని ఉదారత్వము అంటారు. తర్వాత ఉదయత్తి పరకార్యం కర్తుమేతి ఇది ఉదార అని ఇంకొక డెఫినేషన్ ఉంది. ఉదయత్తి పరకార్యం కర్తుమే. పరకార్యం అవతల వాళ్ళు పరుల గురించి అంటే సమస్తమైనటువంటి జీవుల గురించి ఎవరైతే వాళ్ళ ఉపయోగార్థం, వాళ్ళ క్షేమం కోసం అని చెప్పి ఎవరైతే ఆ పరుల కార్యం కోసం చెయ్యడానికి పరిగెడుతూ ఉంటారో, చెయ్యాలి అనేటువంటి భావంతో వాళ్ళు పరిగెట్టి పరుల కోసం వాళ్ళు పనులు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఉదారుడు అంటారు. ఉదయత్తి పరకార్యం కర్తుమేతి ఇది ఉదార. ఇందులో ఉదార రా అనేటువంటి పదం ఉందిగా, ఉదారు రు. ఆ రు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే గతౌ అంటే ఏమిటి? పరిగెత్తడం అని అర్థం. అంటే గతించడం అంటే, గతించడం అంటే ఏమిటి? మరణించడం అని కాదు. గతి అంటే ఏమిటి? ది మూమెంట్ అని చెప్పి. అంటే వాళ్ళకి ఆ మూమెంట్ ఉంటుంది పరుల కోసం సహాయం చెయ్యాలి అనేటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి లక్షణం ఎవరికి ఉంది అంటే ఒక్క శ్రీహరికి మాత్రమే ఉంది. కాబట్టి కీర్తన్యోదార కర్మణ అటువంటి హరి లీలామృతం పిబం అటువంటి హరి కథలను రసజ్ఞ కోన తృప్యేత ఎవరు ఎంత విన్నా కూడా వాళ్ళకి తృప్తి ఉంటుందయ్యా. కాబట్టి ఓ విదురా మాకు ఆ కథలను వినిపించు అని చెప్పి సౌనక మహర్షి ఆ సూతుడిని అడిగాడు. తర్వాత ఏవం ఉగ్రశ్రవ్రాశ్రవాః పృష్ట ఋషిభిః నైమిషాయనైః భగవత్ అర్పిత ఆధ్యాత్మస్థానాః శ్రూయతామితి. నైమిషాయనైః అంటే నైమిషారణ్యమే ఆవాసంగా కలిగినటువంటి వాడు. సత్రయాగం 1000వ యాగం జరుగుతోందిగా, అందువల్ల నైమిషారణ్యమే వాళ్ళ యొక్క నివాస స్థానంగా పెట్టుకున్నటువంటి ఋషిభి, ఆ ఋషులందరూ కూడా పృష్ఠ అడిగారట. ఎవరిని? ఆయన. ఏవం ఉగ్రశ్రవాః సూతుడికి ఉగ్రశ్రవుడు అనేటువంటి పేరుంది. ఉగ్రశ్రవుడు అటువంటి సూతుణ్ణి పృష్ఠ వీళ్ళు అడిగారు. ఎవరు? ఋషులు. ఎక్కడ ఋషులు? నైమిషాయనైః నైమిషారణ్యంలో ఉండేటువంటి ఋషులు అడిగారు. అడిగేటప్పటికీ అడిగినటువంటి ఆ ప్రశ్నని ఈయన విన్నాడు సూతుడు. విని ఏం చేశాడు? వెంటనే హ్యాజ్ హీ స్టార్టెడ్ గివింగ్ లెక్చర్? కాదు. భగవత్ అర్పిత ఆధ్యాత్మ వెంటనే ఆయన కళ్ళు మూసుకుని ఆ భగవంతుడికి అర్పించేశాడు. ఏమిటి? తద్ ఆధ్యాత్మ తన మనస్సుని, తన హృదయాన్ని, తన ఆలోచనల్ని అన్నిటినీ ఒక్కసారి భగవత్పాదార విందాల మీద అర్పితం చేశాడు. అంటే దాని అర్థం ఏమిటనమాట? భగవంతుడి యొక్క పాదాల మీద మన మనసుని, హృదయాన్ని, మన శరీరాన్ని, మన ఆలోచనని అర్పణ చేసినట్లయితే
ఆ భగవంతుడి యొక్క పాదాల నుంచే మనకు ఆలోచనలు వస్తాయి, ఆ భగవంతుడి యొక్క పాదాల నుంచే మంచి మాటలు వస్తాయి, ఆ భగవంతుడి యొక్క పాదాల నుంచే మన హృదయం ఉల్లాసం చెందుతుంది, ఆ భగవంతుడి యొక్క పాదాల నుంచే మన కంఠంలో శక్తి వస్తుంది, మన కంఠంలో మాధుర్యం వస్తుంది. అది తెలిసినటువంటి వాడు కాబట్టి భగవత్ అర్పిత అధ్యాత్మ. అధ్యాత్మ అంటే తన మనస్సుని భగవంతుడికి అర్పితం చేసేట. వాళ్ళు ప్రశ్న వేసిన వెంటనే ఇమ్మీడియట్గా తెలిసినట్టు మన విశ్లేషకులు వాళ్ళు మాట్లాడుతుంటారు చూసారా, క్వశ్చన్ అడగడంతోనే వాడు సమాధానం చెప్పేస్తుంటాడు. అలా చేయరు, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏమిటి వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి, నేను సమాధానం చెప్పాలి అంటే నా దగ్గర ఆ సరుకు ఉందా లేదా అని చెప్పి, స్వామి నువ్వే శరణం, కాబట్టి నీవు ఏమి పలికిస్తే, నీవు ఏమి మాట్లాడిస్తే, నీవు ఏ ఆలోచనలు ఇస్తే అవి మాత్రమే నేను చెప్తాను అనేటువంటి అర్పణ భావంతో భగవత్ అర్పిత అధ్యాత్మ అని ఆయన తాన్ అప్పుడు కాసేపు ఆయన ధ్యానంలోకి వెళ్ళి తాన్ అడిగినటువంటి సౌనికాది మహర్షులందరినీ కూడా ఉద్దేశించి శ్రూయతాం ఈతి ఆహా, అయితే నేను చెప్పేటువంటిది మీ అందరికీ కూడా వినబడుగాక. వినండి అనలేదు, వినబడుగాక. శ్రూయతాం అనేటువంటి పదం వాడారు. వినబడుగాక అంటే మామూలుగా ఏంటంటే ఏదో ప్యాసివ్ వాయిస్లో చెప్పారు, యాక్టివ్ వాయిస్. వినండి అంటే యాక్టివ్ వాయిస్, వినబడుగాక అంటే ప్యాసివ్ వాయిస్. కాబట్టి ఇక్కడ వినబడుగాక అంటే ఏమిటి, నేను చెప్తూ ఉండేటువంటి మాటలు సూతుడు అనేటువంటి నేను చెప్తున్నట్టుగా మీకు వినబడకూడదు. అవి నాలో నుంచి ఉండేటువంటి భగవంతుడే తన కథలను తాను నా నోటి ద్వారా చెప్తున్నట్టుగా మీకు ఆ విధంగా వినబడుగాక. శ్రూయతాం ఇతి ఆహా అని పలికాడు, అన్నీ చెప్పాడన్నమాట ఆయన. అందువల్ల సూత మహర్షి చెప్పినటువంటి అది అప్పుడు ఆయన ఎందుకు చేశాడు అది, అటువంటి ఆ మాట ఆయనకి ఎందుకు వచ్చింది అంటే భగవత్ అర్పిత, భగవంతుడికి తన మనసు అర్పణ చేసేసాడు. స్వామి వీళ్ళు అడుగుతున్నారు, నేను చెప్పాలి, ఏం చేయాలి అంటే అలాగా ఆయన మీద వారేశాడు ఆ భారాన్ని. అయిన తరువాత అప్పుడు సూత ఉవాచ, సూతుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. మొట్టమొదట హరేర్ధృత క్రోడతానో స్వమాయయా నిశమ్య గోరు ఉద్ధరణం రసాతలాత్ లీలాం హిరణ్యాక్షం అవజ్ఞయా హతం సంజాత హర్షో మునిం ఆహ భారత. భరతవంశీయుడైనటువంటి ఆ విదురుడు, ఓ శౌనికాది మహర్షులారా, ఆ విదురుడు శ్రీహరి యొక్క లీలలను బాగా హర్షించి ఆయన యొక్క లీలలు విన్నాడుగా. ఆదిశూకరావతారం సంబంధించినటువంటి కథ విన్నాడు కాబట్టి వెంటనే ఆయనకి మహత్తరమైనటువంటి ఆనందం కలిగిపోయిందయ్యా. కలిగిపోయిన వెంటనే ఎదురుగా ఉండేటువంటి మైత్రేయ మహర్షిని ఇలా అడగడం ప్రారంభించాడు. ఆయన విన్నటువంటివి ఏమిటి అంటే హరేర్ధృత క్రోడ తనః స్వమాయయా. మళ్ళీ ఆయన ఒకసారి గుర్తు చేస్తున్నారు, పరమాత్మ తన యొక్క మాయ చేత హరే, ఆ హరి ధృత క్రోడ తనః అంటే ఏమిటి, తన మాయ చేత కోరలు కలిగినటువంటి వరాహ రూపాన్ని తన యొక్క మాయ చేత తాను ధరించి రసాతలాత్, రసాతలం నుండి గోహో అంటే భూమిని, గో అని కూడా అంటారు భూమిని, గామ్ అంటారు భూమిని, కాబట్టి గోహో ఉద్ధరణం, దానిని ఉద్ధరణం, ఉత్ అంటే పైకి, ధరణం తీసి పైకి ధరించడాన్ని ఉద్ధరణం అంటారు. కాబట్టి భూమిని పైకి తీసి దాన్ని ధరించాడు. దేనితో ధరించాడు, తన శక్తిని అక్కడ ధరింపజేశాడు, దానిలో ఆ శక్తిని పెట్టాడు. అటువంటి నిశమ్యలీలా, నిశమ్య అటువంటి కథను విన్నటువంటి భారత విదురుడు తరువాత ఇంకో కథ కూడా ఏమన్నాడంటే లీలాం హిరణ్యాక్షం అవజ్ఞయాహతం, చాలా లీలగా చాలా క్యాజువల్గా ఆ హిరణ్యాక్షుని సంహారం చేసినటువంటి ఆ కథను నిశమ్య విని సంజాత హర్షో, సంజాత చాలా బాగుగా పుట్టినటువంటి హర్షం చేత ముని ఆ మైత్రేయ మహర్షిని చూసి ఆహా, ఈ విధంగా, ఆహా అంటే ఈ విధంగా పలికాడు అని అర్థం. అంటే ఇక్కడ ఏం జరిగిందనమాట, సంజాత హర్ష,
మనకి ఏదైనా సంతోషం కలిగింది అనుకోండి, ఎవరో వచ్చి ఏమండి ఇవాళ మాకు ఇది కలిగింది అని చెప్పారనుకోండి, అప్పుడు హర్షం, వెరీ గుడ్ అండి, బాగుందండి అని చెప్పి మామూలుగా మనం పెదాలతో ఏదో కర్టసీ కోసం చెప్పాలి కాబట్టి ఆ విషయాన్ని మనం చాలా బాగుందండి, వీఆర్ వెరీ హ్యాపీ, మేము చాలా సంతోషిస్తున్నాం, మేము హర్షిస్తున్నాము అంటాం. సంజాత హర్ష అంటే ఏమిటంటే బొడ్డులో నుంచి రావాలి, మనం ఆ చేసేటువంటి ఎప్రిసియేషన్ కానీ ఆ హర్షం కానీ ఆ ఆనందం కానీ బొడ్డులోంచి వస్తే దాన్ని సంజాతము అంటారు. అంటే బాగుగా లోపల నుంచి అవతల వాళ్ళ యొక్క విధానాన్ని చూసి అవతల వాళ్ళ యొక్క ఉన్నతిని చూసి హర్షించడం అనేటువంటి సంజాత హర్షము అంటారు. అంతేగాని ఏదో క్యాజువల్గా మామూలుగా వచ్చారు కాబట్టి ఏదో కర్టసీ కోసం వాళ్ళనేమో ఇదంటే చూసానే మనకి హ్యాపీ బర్త్డే అని పెడుతూ ఉంటాం. హ్యాపీ బర్త్డే అంటే ఏదో వీడి ఇవాళ నా బర్త్డే అనగానే హ్యాపీ బర్త్డే అయిపోయింది. అంతే సంజాత హర్షంగా దానివల్ల ఏమో హర్షం ఏమి ఉండదు, ఊరికనే క్యాజువల్గా చెప్పారు, వాడు వీడేమో థ్యాంక్స్ అంటాడు. ఇక ఈ భాగవతాలు కావు భాగవతంలో ఉండేటువంటిది. మానసికమైనటువంటి శ్రద్ధతో కూడుకున్నటువంటి హృదయంలో నుంచి పొంగి వచ్చినటువంటి హర్షం కలిగినటువంటి వాడు విదురుడు. అటువంటి విదురుడు సూతుడిని చూసి ఈ విధంగా అన్నాడయ్యా అని చెప్పి 9వ శ్లోకంలో విదురుడు ఏమడిగాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. విదురౌవాచ ప్రజాపతిపతి సృష్ట్వా ప్రజాసర్గే ప్రజాపతిన్ కిం ఆరభత మే బ్రహ్మన్ ప్రబ్రూహం వ్యక్తమార్గవిత్. బ్రహ్మన్, ఓ మైత్రేయ మహర్షి, బ్రహ్మతత్వం తెలిసినటువంటి వాడా, ప్రజాపతులు అంటే మరీచుడు, కపిలుడు, దక్షుడు ఇటువంటి నవబ్రహ్మల్ని ప్రజాపతులు అంటారు. వాళ్ళకి పతి అయినటువంటి వాడు అంటే వాళ్ళని సృష్టించినటువంటి వాడు అయినటువంటి బ్రహ్మగారు ప్రజాసర్గే, ప్రజలను సృష్టించేటువంటి విధానం కోసం కదా ఆయన్ని సృష్టించుకున్నాడు. 9 మంది నవబ్రహ్మల్ని సృష్టించాడు, స్వయంభూమనువుని సృష్టించి పెట్టుకున్నాడు. అప్పుడు వీళ్ళ చేత ఏం చేయించాలంటే ప్రజాసర్గే అంటే సమస్తమైనటువంటి జీవరాశుల్ని అన్ని లోకాలలోనూ కూడా సృష్టించడం కోసమని చెప్పి ఆయన ఏం చేశాడంటే ప్రజాపతి బ్రహ్మగారు ప్రజాసర్గే ప్రజలను సృష్టించడం కోసం అని చెప్పి ప్రజాపతిని సృష్ట్వా ఈ నవబ్రహ్మల్ని కూడా సృష్టించాడు. మొట్టమొదటి చేసినటువంటి పని అది. చేసిన తర్వాత సృష్టించాడు కదా. తరువాత కిం దేనిని ఆరభతు, వాడిని సృష్టించాడు. ఫస్ట్ స్టెప్ అయ్యింది, ఆ నవబ్రహ్మల్ని సృష్టించాడు. తర్వాత ఏం చేశాడు, కిం ఆరభత్, తర్వాత ఏం చేశాడు, తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలంతా కూడా ప్రజాపతి బ్రహ్మదేవుడు ఏం చేశాడు అని అడిగిన తరువాత, ఓ మైత్రేయ మహర్షి, ఎందుకు నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నానంటే అవ్యక్త మార్గం విత్ అంటే తెలుసుకున్నటువంటి వాడివి. అవ్యక్త మార్గం అంటే అవ్యక్తమైనటువంటి మార్గాలని నీకు బాగా తెలిసినటువంటి వాడివి కాబట్టే ప్రజాపతిని సృష్టించిన తరువాత ఆయన ఏం చేశాడు, ఏ విధంగా ఈ 14 లోకాలు సృష్టి జరిగింది, దీంట్లోకి ఇన్ని రకాలైనటువంటి జీవరాశులు ఎలా వచ్చాయి అనేటువంటి సమస్త విషయాలలో ఉండేటువంటి ఆ మార్గాలు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీ దగ్గరుంది. అవ్యక్త అంటే ఏమిటి, అప్పటికి ఇంకా ఏం వ్యక్తం అవలే అంటే ఏమిటి, అవేమీ కనిపించలేదు. కనిపించకుండా ఉండేటువంటి ఆ రహస్యాలన్నిటినీ కూడా నువ్వు తెలిసినటువంటి వాడు కాబట్టి అవ్యక్త మార్గవిత్ దానిని మా కోసం బ్రూహి చెప్పవయా మహాత్మా అని చెప్పి విదురుడు ఆ మైత్రేయ మహర్షిని అడిగిన తరువాత 10వ శ్లోకంలో ఏమన్నారంటే, ఏ మరీత్యాదయో విప్రా యస్తు స్వయంభువో మనుః తే వై బ్రహ్మణ ఆదేశాత్ కథమేతదభావయన్. స్వామి, విదురుడు అడుగుతున్నాడు మైత్రేయ మహర్షిని, మరీచి ఆదయ, మరీచి మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారే నవబ్రహ్మలను, మరీచి తర్వాత ఈ కపిలుడు, దక్షుడు, ఈ భృగువు, వీళ్ళందరూ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా విప్రాహ మహర్షులు
తర్వాత ఎవరైతే ఉన్నారో ఏ మరీచ్యాదియో విప్రా అస్తు ఉన్నారో తర్వాత మను స్వయంభువో మను, వీళ్ళతో పాటు స్వయంభూ మనువు కూడా ఎవరైతే ఉన్నాడో అంటే 9 మంది బ్రహ్మలు, తర్వాత స్వయంభూ మనువు అయితే ఉన్నారో వాళ్ళు తే వై బ్రహ్మణ ఆదేశాత్ కథమేత భావయన్, బ్రాహ్మణ వీళ్ళందరూ కూడా అంటే 9 మంది బ్రహ్మలు తర్వాత స్వయంభూ మనువు వారు బ్రహ్మణ బ్రహ్మగారి యొక్క ఆదేశాత్ తే వై బ్రాహ్మణ ఆదేశంతో కథం ఏ విధంగా అభావయన్ ఈ సృష్టిని వాళ్ళు చేయడం ప్రారంభించారు అని చెప్పి ఆయన విదురుడు మైత్రేయ మహర్షిని ఆ విధంగా అడిగిన తరువాత ఆయన మరొక ప్రశ్న కూడా వేశాడు. ఆ ప్రశ్న చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న గురించి రేపటి కార్యక్రమంలో చూద్దాం.